Hi, today I want to discuss about deadlock. డెడ్లాక్ సో డెడ్లాక్ అంటే ఏంటంటేనమ్మా, ఇది ఒక సిచ్యువేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ప్రాసెస్ అనేది మనకి రన్ అవుతుంది, ఓకేనా? సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది రీసోర్స్ గురించి వెయిట్ చేస్తుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ రీసోర్స్ గురించి వెయిట్ చేస్తుందంటే అది ఆ వెయిటింగ్ అన్నది కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ప్రీవియస్ ప్రాసెస్ అనేది రన్ అవుతున్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే మనం ఎట్లా చెప్పొచ్చు అంటే డెడ్లాక్ని, సో డెడ్లాక్ రిఫర్స్ టు ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ వన్ ప్రాసెస్ ఈజ్ ఇన్ విచ్ one process is waiting for resource. One process is waiting for resource and which is currently under the control of the some other process. ఓకేనమ్మా? సో దీని నుంచి వచ్చిన రిజల్ట్ అంటే ఇట్ రిజల్ట్స్ ఈస్ ఇన్ పర్మనెంట్ బ్లాకింగ్ ఆఫ్ ది ప్రాసెస్. సో దీని నుంచి వచ్చిన రిజల్ట్ అనేది మనకి ఆటోమేటిక్గా పర్మనెంట్ బ్లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇది డెడ్ లాక్ అంటే. సో డెడ్ లాక్ అంటే ఏం చెప్పాను? సో డెడ్ లాక్ ఈజ్ ఏ one of the situation. So in this situation, one process is waiting for the resource and which is currently under control the another process. ఓకేనమ్మా? సో దీనికి సాటిస్ఫై చేయడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయమ్మా. ఆ కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి mutual exclusion, and second condition is hold and wait, and third condition is no preemption, and fourth condition is circular wait. ఓకేనా? సో దీంట్లో మనకి ఈ డెడ్ లాక్ ని సాటిస్ఫై చేయడానికి మొత్తం మనకి ఈ 4 కండిషన్స్ ని యూజ్ చేసుకుని డెడ్ లాక్ ని మనం సాటిస్ఫై చేయొచ్చు. అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి మ్యూచువల్ ఎక్స్క్లూషన్, సెకండ్ వన్ హోల్డ్ అండ్ వెయిట్, అండ్ థర్డ్ వన్ నో ప్రియంప్షన్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి సర్క్యులర్ వెయిట్. సో ఫస్ట్ మనం మ్యూచువల్ ఎక్స్క్లూషన్ దగ్గరికి వచ్చినట్లయితే, ఈ మ్యూచువల్ ఎక్స్క్లూషన్ లో మనకి ఏం జరుగుతుంది అంటే 2 ప్రాసెసెస్ ఉంటాయి దీంట్లో, ఓకేనా? మ్యూచువల్, ఓకేనా? అంటే 2 ప్రాసెసెస్ అనేవి ఉంటాయి దీంట్లో. బట్ ఒక ప్రాసెస్ అనేది రన్ అవుతున్నప్పుడు ఇంకొక ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ వెయిటింగ్ స్టేజ్ లో ఉంటుంది అనమాట. అంటే వెయిటింగ్ స్టేజ్ దగ్గర ఉండి అది దేనికోసం వెయిట్ చేస్తుంది? రీసోర్స్ కోసం వెయిట్ చేస్తుంది, ఓకేనా? సో దీన్ని మనం ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, ఇట్ రిఫర్స్ టు యూజ్ ఆఫ్ ఏ రీసోర్స్ ఫర్ బై వన్ ప్రాసెస్ ఎట్ ఎనీ టైమ్. ఓకేనా? వన్ ప్రాసెస్ at any time if another process request for resources. అంటే రీసోర్సెస్ కోసం రిక్వెస్ట్ పెట్టుకుంటుంది. ఒక ప్రాసెస్ రన్ అవుతుంది, ఇంకో ప్రాసెస్ రీసోర్సెస్ కోసం రిక్వెస్ట్ పెట్టుకుంటుంది. ఆ రిక్వెస్ట్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి రీసోర్స్ ని ప్రొవైడ్ చేస్తుందో అప్పుడు మాత్రమే మనకు ఆ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది అనమాట. ఇది మ్యూచువల్ ఎక్స్క్లూషన్ లో జరుగుతుంది. నెక్స్ట్ హోల్డ్ అండ్ వెయిట్. ఈ హోల్డ్ అండ్ వెయిట్ ఏంటంటే, యాక్చువల్ గా హోల్డ్, వెయిట్ ఈ రెండు ఇంచుమించు సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్స్. బట్ ఏంటంటే వీటిలో డిఫరెన్స్ ఏంటంటే, హోల్డ్ అంటే జరుగుతున్న ప్రాసెస్ అనేది ఆగడం, వెయిట్ ఆగిన ప్రాసెస్ వెయిట్ చేయడం, ఓకే? సో అంటే ఇక్కడ మనం హోల్డ్ అండ్ వెయిట్ ని ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, సో దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ రీసోర్స్ ఈజ్ హెల్డ్ అవే ప్రాసెస్, ఓకేనా? ఏదో అట్లీస్ట్ ఒక ప్రాసెస్ అనేది మనం జరుగుతున్నప్పుడు అండ్ ఇంకొక ప్రాసెస్ అనేది ఎడిషనల్ ప్రాసెస్, ఇంకొక ప్రాసెస్ అనేది రన్ అవ్వాలంటే దానికి కూడా రీసోర్స్ కావాలి. సో ఆ రీసోర్స్ అనేది కాకుండా ఎడిషనల్ గా రిసోర్స్ మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. అంటే హోల్డ్ అండ్ వెయిట్ తో వచ్చేసరికి దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ రీసోర్స్ దట్ ఈస్ acquire additional resources, ఓకేనా?
additional resources that are currently handled by the other process. Okay, so next one వచ్చరికి నాన్ ప్రిమిషన్. సో ఈ నాన్ ప్రిమిషన్ లో ఏంటంటే రీసోర్స్ ఎప్పుడు కూడా ముందుగా ప్రిపేర్ అయి ఉండదు. అంటే సో ఇక్కడ మనం రీసోర్స్ ఎట్లా చెప్పుకోవచ్చు అంటే రీసోర్స్ కెనాట్ బి ప్రీఎంప్టెడ్. ఓకేనా, కెనాట్ బి ప్రీఎంప్టెడ్ అంటే ప్రీ అంటే ముందుగా రీసోర్స్ అనేది దీంట్లో ఏమి దాంతో ఐ మీన్ డైరెక్ట్ అయిపోదు అనమాట. సో అప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే సో రీసోర్స్ ని మనం ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో ఒక ప్రాసెస్ కి రీసోర్స్ ని ఎప్పుడైతే మనం రిలీజ్ చేస్తామో సో అదప్పుడు హోల్డింగ్ ప్రాసెస్ ద్వారా ఆ రీసోర్స్ అనేది హోల్డింగ్ సిచ్యువేషన్ లో ఉండి ఆఫ్టర్ దట్ ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఓకేనా, అంటే ఒక ప్రాసెస్ కి మనం రీసోర్స్ ని అంటే ప్రాసెస్ జరుగుతున్నప్పుడే మనకి అడిషనల్ గా రీసోర్స్ ని మళ్ళీ మనం ఆ ప్రాసెస్ కి ఇచ్చి అప్పుడు కంప్లీట్ గా ప్రాసెస్ అనేది ఫైనల్ గా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యేలా చేస్తాం అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ గా సర్క్యులర్ వెయిట్. సో ఈ సర్క్యులర్ వెయిట్ లో ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ దీంట్లో రన్ అవుతాయి. ఆ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ ఎట్లా రన్ అవుతాయి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం P0, P1, P2, P3 అండ్ అప్ టు సో ఆన్ Pn నెంబర్ ఆఫ్ ప్రాసెస్ మనకి ఇక్కడ రన్ అవుతున్నాయి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాసెస్ రన్ అవుతున్నప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి P1 అనే ప్రాసెస్ 1 రన్ అయింది అనుకోండి, P0 అనేది రీసోర్స్ గురించి వెయిట్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ రీసోర్స్. అట్లనే ఇక్కడ మనకి P3 రన్ అయింది అనుకోండి, P2 అనేది ప్రాసెస్ ఐ మీన్ సెకండ్ ప్రాసెస్ అనేది ఏం చేస్తుందంటే రీసోర్స్ గురించి వెయిట్ చేస్తుంది. అట్లనే ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా ఒక ప్రాసెస్ రన్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది రీసోర్స్ కోసం వెయిట్ చేసి హోల్డింగ్ లో ఉంటది అనమాట. ఓకేనా, అట్లా మనకి ఇక్కడ ఒక సర్క్యులర్ ఫామ్ లో ఫస్ట్ రీసోర్స్ అనేది ఐ మీన్ ఫస్ట్ ప్రాసెస్ అనేది రీసోర్స్ కోసం వెయిట్ చేసినట్లయితే సెకండ్ ప్రాసెస్ అనేది జరిగిపోవడము, అట్లనే సెకండ్ ప్రాసెస్ అనేది రీసోర్స్ గురించి వెయిట్ చేస్తే థర్డ్ ప్రాసెస్ అనేది జరిగిపోవడము ఇక్కడ మనకి ఒక సర్క్యులర్ ఫామ్ లో జరుగుతుంది అనమాట. ఓకేనా, సో సర్క్యులర్ వెయిట్ మీన్స్ ఒకటి రన్ అయితే ఒకటి వెయిట్ చేయడం, ఒకటి రన్ అయితే ఒకటి వెయిట్ చేయడం, అట్లా మనకి ఒక సర్క్యులర్ ఫామ్ లో మనకి ఇక్కడ ప్రాసెస్ అనేది జరుగుద్దమ్మా. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫైనల్ గా మనకి ప్రాసెస్ Pn దగ్గరకు వచ్చేసరికి Pn is waiting for a resource held by the P0. ఓకేనమ్మా, సో ఇక్కడ మనకి ఈ ఫోర్ కండిషన్స్ మనకి ఈ ఫోర్ కండిషన్స్ లో ఫస్ట్ 3 కండిషన్స్ ఏంటంటే ఈ 4 కండిషన్స్ లో ఫస్ట్ 3 కండిషన్స్ కూడా ఈ డెడ్ లాక్ కి